చెప్పండి, ఇప్పుడు పెహల్గాం దాడి జరిగినప్పుడు కానీ ఆపరేషన్ సింధూర్ సమయంలో కానీ ఇరాన్లో ఇండియాకి మద్దతు తెలుపుతూ ఎవరు ప్రొటెస్ట్ చేయలేదు కదా అన్న ప్రశ్నలు ప్రస్తుతానికి వెలువెత్తుతున్నాయి. ఇటు చాలామంది నిరసన ఏదైతే తెలియజేస్తున్నారో దాన్ని మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? మేము సార్ వ్యతిరేకిస్తున్నాం, సమర్థించడం కాదు సార్. అన్ని దేశాలు మనకు సపోర్ట్ గా ఉన్నాయి. ప్రతి రవాణా మనకాంచి అక్కడి నుంచి జరుగుతుంది కదా సార్. అన్ని దేశాలు క్షేమంగా ఉంటేనే మనం క్షేమంగా ఉంటాం సార్. ఒక దేశం కనుక పాడైపోతే మన దేశం కూడా వస్తుంది సార్. హీరోషిమా నాగసాకి కింద బాంబు వేసినప్పుడు సారు ఆ దేశాలు ఇంతవరకు కూడా గడ్డిపో కాదు, అక్కడ ఉన్న వాతావరణం కూడా చేంజ్ కాలేదు సార్. కనీసం మనకు ప్రతి ఒక్క దేశము మనకు ఇండియాకు మద్దతుగానే ఉన్నాయి కదా సార్. కాబట్టి ఎందుకంటే కొన్ని దేశాలలో ఉగ్రవాదులు ఉండి దేశాలను మట్టుబెట్టాలని కొంచెం చాలా ఇబ్బంది పెడతారు. కాబట్టి అలాంటి వాళ్ళను మనం పట్టుకొని అలాంటి వాళ్ళని ఖండించాలి కదా సార్. అట్లా అది సార్ నా ఉద్దేశం. అలాంటి వాళ్ళని ఖండించాలి అంటే ఇటు ట్రంప్ని అలాగే ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని ఖండించాలంటున్నారా మీరు? అంటే యుద్ధానికి వెళ్ళింది వారంటున్నారా? ట్రంప్ అంటే సారు వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు కదా సార్. ఖండించాలంటే ఇప్పుడు ఇరాన్ కూడా సార్, ఇరాన్ కూడా బాగా మనం లైవ్ లో చూస్తున్నాము. ఇరాన్ వాళ్ళు బాగా ఇజ్రాయెల్ దాడి చేస్తున్నట్టు వాళ్ళు చెప్తున్నారు. మా మీద దాడి చేస్తే మీ ఊకోవని వీళ్ళు చెప్తున్నారు కదా సార్. అట్లా అక్కడ ఓరవరిగా కొంచెం యుద్ధం చాలా అవుతుంది. కొంతమంది బంకర్లో ఉంటున్నట్టుగా తెలుస్తుంది సార్ మాకు సమాచారం సార్. అది రైట్ శ్రీహరి గారు, థ్యాంక్స్ మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు. సో మొత్తం మీద ఇటు పహల్గాం దాడి అప్పుడు కావచ్చు, ఆపరేషన్ సింధూర్ సమయంలో కానీ ఇలాంటి సమయంలో మద్దతు తెలిపారా, అక్కడ ప్రొటెస్టులు చేశారా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రస్తుతానికి మనతో పాటు మరొక కాలర్ ఇటు సిరాజ్ బాను, ఇటు పిడుగురాళ్ళ నుంచి సిరాజ్ బాను గారు ఉన్నారు. బాను గారు, మీరు చెప్పండి, మీకేమనిపిస్తుందండి? నాకైతే సమర్థించకూడదు సార్. వాళ్ళు చేయడం తప్పు అని అంటున్నాను సార్. వాళ్ళు ముస్లిమ్స్ అయినా మన ఇండియన్స్ కదా సార్. అవునండి, వాళ్ళు అలా చేయడం సార్ తప్పు. అసలు ఆయన 9 సంవత్సరాల అమ్మాయిని మ్యారేజ్ చేయండి అన్నప్పుడు దాన్ని కూడా సమర్థిస్తున్నారా మనం? నాకైతే మంచిగా అనిపించట్లేదు సార్. వాళ్ళు చేసే పద్ధతి బాగలేదు సార్. నాకైతే ఇండియన్ ముస్లిమ్స్ అయి ఉండి మనం సపోర్ట్ చేసుకోవాలి, కానీ వాడిని సపోర్ట్ చేయలేదు సార్. వాళ్ళకి మంచోడు కాదు, ఒక్క మాటలో చెప్పాలంటే, అచ్చే తెలుగులో చెప్పాలంటే సార్. భానుగారు, ఇటు క్రికెటర్ చహాల్ ఎవరైతే ఆ దేశానికి కానీ ఇతర దేశాలకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని ఆయా దేశాలకు పంపించాలంటూ ఇటు చహాల్ పోస్ట్ చేశారు. మీరేమంటారు? వాళ్ళందరినీ అలా ఎవరు సపోర్ట్ చేస్తున్నారో ఆ దేశాలకు పంపించేయాలా? ఇంకా అలాంటి వాళ్ళని ఇక్కడ ఉంచుకునే బదులు పంపించడమే నయం సార్. వాళ్ళు ఇక్కడున్న అసలు ఇండియన్స్ కాదు అంటున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా సార్. వాళ్ళు పంపడమే నయం. అసలు ఎందుకు సార్ మన ఇండియాలో వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు? సాధారణంగా ఇటు క్రికెట్, ఇండియా పాకిస్తాన్కి సంబంధించి క్రికెట్ మ్యాచ్లు జరిగిన సమయంలో కూడా మనం చూస్తుంటాం చాలామంది ఇటు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ లేకపోతే పాకిస్తాన్ ఫ్లాగ్ని తీసుకొని వీధుల గుండా తిరగడం, ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చూసాం. అలాంటి వాళ్ళని కూడా పాకిస్తాన్కి వెనకకు పంపించేయాలా? అంటే అది మన మోడీ గారి ఇష్టం సార్. అది మనం చెప్పలేం కదా, ఒక సామాన్య పౌరురాలండి. కానీ మన ఇండియాకి మనం సపోర్ట్ చేయకుండా ఏరే దేశానికి సపోర్ట్ చేస్తే మన తల్లిని కాకుండా, మన తల్లిని మనం గౌరవించకుండా ఏరే వాళ్ళని గౌరవిస్తే ఎలా ఉంటుందో అన్నట్టుగా అనిపిస్తుంది సార్. నాకైతే నచ్చదు సార్, ఒక మాటలో చెప్పాలంటే. మీకైతే నచ్చలేదు? నాకు నచ్చదు, చాలా తప్పది. తల్లి కడుపు మీద తల్లి పాలు తాగుతూ తల్లి రొమ్మును గుద్దినట్టే మనం చేసే పని ఇప్పుడు. ఒక్క మాటలో చెప్పాలంటే అలా అనిపిస్తుంది సార్. నాకు ఇప్పుడైతే నచ్చలా. రైట్ భాను గారు, థ్యాంక్స్ ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు. మన తల్లిని మనం గౌరవించాలి కదా, మొదటగా మన తల్లిని మనం గౌరవించాలి కదా. మనతో పాటు ఉన్న వాళ్ళు, ఇండియాకు సంబంధించిన ముస్లిమ్స్ ఇలా చేయడం సరైనది కాదు అంటూ ఇటు మొత్తానికైతే భానుగారు చెప్పుకొచ్చారు పిడుగురాళ్ళ నుంచి. ఇటు మనతో పాటు మరొక కాలర్ శివకృష్ణ, హైదరాబాద్ నుంచి శివకృష్ణ గారు ఉన్నారు. శివకృష్ణ గారు, మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఇలాంటి నిరసనలని మీరు సమర్థిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా? రైట్, శివకృష్ణ గారు కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. మరొకసారి కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి శివకృష్ణ గారు. సో మొత్తం మీద ఇటు చహాల్ కానీ అలాగే రష్మి కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ వెనకకు పంపించాలి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్కన మహిళలు, ఇక్కడున్న మహిళలు కొంతమంది లేదు ఖచ్చితంగా ఇరాన్కి మేము సపోర్ట్ చేస్తున్నాం, మేము ఇరానియన్సే అని చెప్తున్నారు. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కూడా మేము ఇరానియన్సే, ఇక్కడే ఉన్నాము, కానీ మాది ఇరానే అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోదీ పర్మిషన్ ఇస్తే ఇప్పుడైనా రెడీగా ఉన్నాము ఇరాన్కి వెళ్ళడానికి. ఇటు నెతన్యాహుని కావచ్చు, అలాగే ట్రంప్నైనా చంపేస్తాము అంటూ చెప్పుకొస్తున్నారు. మరొక మహిళ అయితే మరీ ముందుకు వెళ్ళి నా కడుపులో ఉన్న
నా కడుపులో ఉన్న బిడ్డ కూడా ఖమేనీ కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ మొత్తానికైతే సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. సో మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, ఇటు యాదగిరి వరంగల్ నుంచి. యాదగిరి గారు, మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? సార్ ఇది కరెక్ట్ అనిపిస్తలేదు సార్. ఇప్పుడు మన దేశంలో జరిగినప్పుడు ఎవరు మద్దతు ఇవ్వనప్పుడు మనం ఎట్లా వాళ్ళకు యూజ్ చేస్తాం సార్? రైట్, చెప్పండి. అంటే మీరు వాళ్ళని ఏం చేయాలి మరి? అలాంటి వ్యక్తులని ఏం చేయాలి ప్రభుత్వం కానీ, మోదీ కానీ, లేకపోతే మనం అందరం కలిసి ఏం చేస్తే బాగుంటుంది ఇలాంటి వాళ్ళని? సార్ అలాంటి వ్యక్తులని, ఈ నిరసనలు చేసే వాళ్ళు, ఈ సపోర్ట్ చేసే వాళ్ళని ప్రభుత్వం ఏం చేయాలి? వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా? వాళ్ళకైనా కౌన్సిలింగ్ ఇవ్వాలా? వాళ్ళని వెనక్కి పంపించాలా? ఆ దేశాలకు పంపించాలా? ఆ దేశాల్లో పంపిస్తేనే బెటర్ సార్. ఇక్కడ ఉండి వాళ్ళు మన దగ్గర ఉండి మనకు అన్యాయం జరిగినప్పుడు ఎవరు చేయనప్పుడు మనం ఎందుకు సార్ వాళ్ళ కోసం మనం ఇక్కడ ఎందుకు వాళ్ళు ఇచ్చేయాలి? వీళ్ళకి ఇష్టం లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. ఇష్టం లేకపోతే వెళ్ళిపోవాలి, అంతే, వెళ్ళిపోవాలి. ఇష్టం లేనప్పుడు దేశం ఉండొద్దు, ఉండే అర్హత కూడా లేదు వాళ్ళకు. రైట్, మన దేశం నుండి మన నీళ్ళు కాకుండా మన అన్ని తినుకుంటూ ఇతర దేశాలకు ఎలా మీరు సపోర్ట్ చేస్తారు చెప్పండి? రైట్. ఇక్కడ ఒక మహిళ అయితే చాలా క్లియర్గా నా కడుపులో ఉన్న బిడ్డ కూడా ఖమేనీ కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ మొత్తానికైతే సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. ఎందుకు ఇంతగా అంటే దేశం కంటే మతం కంటే ఇటు ఒక మతానికి సంబంధించిన నాయకుడు అనొచ్చా, ఖమేనీని మత గురువుగానే చూస్తారు ఇటు కొంత ఇరాన్లో కొంతమంది. సో ఆ మత గురువు కోసం ఇంతగా తెగిస్తారా? ఇంతగా చేయొచ్చు అంటారా? అదైతే కరెక్ట్ అనిపిస్తలేదు సార్. అదైతే కరెక్ట్ అనిపించట్లేదు. అనిపిస్తుంది. రైట్ యాదగిరి గారు, మీరు ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ. ఇటు గుంటూరు నుంచి మరొక కాలర్ మనతో పాటు ఉన్నారు, ఇటు సుబ్రహ్మణ్యం గుంటూరు నుంచి. సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుబ్రహ్మణ్యం గారు, మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? నమస్తే అండి. నమస్తే అండి. వాళ్ళు చేసేది కరెక్ట్ కాదండి. మన దేశంలో ఉండి ఏంటి అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేయటం అనేది 100% కరెక్ట్ కాదు. రైట్, అది అండి నా అభిప్రాయం. ఎందుకంటే అతను చేసేటువంటి అక్కడ అతను ఎప్పటి నుంచో మతానికి సంబంధించినటువంటి మత పెద్ద ఆయన, అక్కడ మత పెద్ద ఆయన. అక్కడ లోకల్ గా ఉండేటువంటి మతస్థులకి ఆయన మీద వ్యతిరేకత ఉంది అక్కడ. కాబట్టి ఆయన పెట్టినటువంటి కండిషన్స్ కానీ ఈయన కూడా అక్కడ లోపల ఉన్న వాళ్ళకే కరెక్ట్ కాదనిపించింది. రైట్ 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 యాదగిరి రైట్ సుబ్రహ్మణ్యం గారు, అక్కడి నుంచి వచ్చిన ఒక బాలీవుడ్ హీరోయిన్, ఇప్పుడు ప్రస్తుతానికి బాలీవుడ్లో హీరోయిన్గా ఉంది, ఎల్నాజ్ నౌరోజ్ ఆమె పేరు. ఆమె చాలా క్లియర్గా ఒక నియంత ఖమేనీ వల్ల ఇప్పుడు యుద్ధంలో చనిపోయే వాళ్ళందరి చావుకి కూడా ఖమేనీయే కారణం. ఖమేనీ పాలన అస్సలు బాగుండదు, నేను ఇప్పుడు ఆ దేశానికి తిరిగి వెళ్ళే పరిస్థితులు ఎప్పటికీ ఉండవు, అక్కడున్న ప్రభుత్వం కూలిపోయేదాకా అంటూ కూడా అక్కడ పుట్టి పెరిగి ఉన్న ఒక హీరోయిన్ ఇప్పుడు ప్రస్తుతానికి బాలీవుడ్లో హీరోయిన్ చెప్పుకొస్తుంది. కానీ మన ఇండియాలోనే పుట్టి పెరిగిన ఈ మహిళలు మాత్రం, ఇక్కడున్న వాళ్ళు మాత్రం, ఆ షియా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఖమేనీ కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, చంపడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. సుబ్రహ్మణ్యం గారు. రైట్, మరికొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి, ఆ కామెంట్స్ కూడా మీకు కొన్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు చూస్తే ఇటు రష్మి చహాల్ వ్యాఖ్యలని మీరు సమర్థిస్తున్నారా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ కొన్ని కామెంట్స్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు మనతో పాటు మరొక కాలర్ పవన్ కుమార్ హైదరాబాద్ నుంచి మరొక కాలర్ ఉన్నారు. ఇటు పవన్ కుమార్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ కుమార్ గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఇటు చహాల్ చేసిన ట్వీట్ కావచ్చు, ఇటు మహిళలు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, వాటిపైన మీ స్పందన ఏంటి? నమస్తే అండి, ఆర్టీ వారికి నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు మన దేశానికి సంబంధించిన ముస్లిం వ్యక్తులు దీని మీద అంత ప్రదర్శనలు చేసి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాల్సిన అవసరం అయితే లేదండి. ప్రజాస్వామ్యబద్ధమైన పాలన జరిగేటప్పుడు అన్ని విషయాలకు సంబంధించి స్పందించాలి. ఒక సామాజిక వర్గానికి జరిగినప్పుడు ధర్నాలు చేయటం, ఇప్పుడు పహల్గాం దాడిలో ఎవరు స్పందించలేదు. సో ఇలాంటి వ్యక్తుల మీద కఠినమైన చర్యలు అయితే ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గ చర్యలు ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుందండి. అది రైట్, అంటే అన్నింటికీ స్పందించాలి, కానీ ఇలా వాళ్ళకి నచ్చిన అంశాలకు మాత్రమే, కొన్ని అంశాలకు మాత్రమే ఇటు స్పందించకూడదు అంటూ ఇటు పవన్ కుమార్ గారు చెప్పుకొస్తున్నారు. మరొకరు ఇటు
శ్రీహరి మహబూబాద్ నుంచి ఆయన అయితే వసుదైక కుటుంబం, ప్రతి దేశం సురక్షితంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అప్పుడే మనందరం కూడా సంతోషంగా సురక్షితంగా ఉంటామంటూ ఇటు శివకుమార్ మహబాద్ నుంచి చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో భిన్న అభిప్రాయాలు అయితే వస్తున్నాయి. మ్యాక్సిమం చాలామంది దీన్ని విమర్శిస్తున్నారు. ఏదైతే వీళ్ళు చేసిన ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విమర్శిస్తున్నారు. ఈ నిరసనకారులు చేసిన పనులను కూడా విమర్శిస్తున్నారు. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు. ఇటు మహర్షి, హైదరాబాద్ నుంచి మహర్షి అని మరొక కాలర్ ఉన్నారు. మహర్షితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహర్షి గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? అండి, ఇప్పుడు ఎవరైతే ఈ ఖుమేని వంశానికి కావచ్చు, అటు పక్క రాడికల్ ఇస్లామిక్ కావచ్చు, వీళ్ళందరికీ అయితే మద్దతు ఇస్తున్నారో వాళ్ళు హ్యాపీగా ఈ దేశం నుంచి వెళ్ళిపోవచ్చండి. వాళ్ళకి ఇక్కడ ఉండాలి అనేసి మేమేం కట్టడి చేయడం లేదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకున్న ఓటు హక్కు రద్దు చేయాలని మేము భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎవరైతే ఆ ఇస్లామిక దేశాలకు వంతబారుతున్నారో, ఈ దేశం ముఖ్యంగా వాళ్ళ ఇస్లామిక దేశాలు అని వాళ్ళ మైండ్ సెట్ లో ఉందో, ఎందుకంటే 1965 వారిలో తర్వాత 70 వారిలో ఈ ఇరాన్ అనేటువంటి దేశము ఏదైతే ఉందో, అంటే ఆ దేశం ఆ దేశ అధినేతలు ఏవైతే ఉన్నారో వారు ఎవరికి మద్దతు ఇచ్చినారంటే పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చినారండి. అదేవిధంగా పాకిస్తాన్ కు ఆయుధాలు సప్లై చేసినారు. అటువంటి వారికి మద్దతు ఇస్తూ ఈ దేశపు తిండి తింటూ ఆ దేశాలకు మద్దతు ఇస్తున్నారంటే వీళ్ళు ఎంత మౌఢ్యం ఉంది, వీరిని ఎవరు పెంచి పోషిస్తున్నారు? అసలు ఈ ఆయతుల్లా ఖుమేనికి ఇలా రోడ్ల మీద ఇలా అతనికి శ్రద్ధాంజలి ఘటించాలి ఇలాంటివన్నీ చెప్పి ఎవరు రెచ్చగొడుతున్నారు అది కూడా మనకు ఎన్ఐఏ ఒకసారి పరిశీలించాలనేసి గుర్తుంది. అంతేకాదు మనకు చూసుకుంటే ఇవన్నీ ఒకప్పుడు రష్యా అండి, అక్కడ పర్షియన్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకు టాటా కావచ్చు, లేకపోతే గోద్రేజ్ కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ కూడా పార్సీకులు అనమాట. వాళ్ళు అక్కడ పొట్ట చేత పట్టుకొని పాపం భయపడేసి అక్కడ నుంచి వచ్చేసినారు. ఎందుకంటే ఇస్లాం అక్కడ విజృంభించింది, దాడి చేస్తుంటే వచ్చేసినారు. అదేవిధంగా యూదులు కూడా ఆనాడు ఇజ్రాయెల్ నుంచి పాపం వస్తే మనకు భారతదేశం షెల్టర్ ఇచ్చింది. వాళ్ళు ఎప్పుడు ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేయలేదు. ఇంకో విషయం ఏంటంటే ఇండియాకు పాకిస్తాన్ కు యుద్ధం వచ్చినప్పుడు ఇజ్రాయెల్ డైరెక్ట్ ఇండియాకు సపోర్ట్ ఇచ్చింది. కానీ ఇక్కడున్నటువంటి ఎవరైతే తల్లిపాలు దాగి రొమ్ము గుద్దేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనము దేశాన్ని తల్లిగా భావిస్తాం, కానీ వాళ్ళు ఆ విధంగా భావించారండి. సో అక్కడే మనకు వచ్చిన ప్రాబ్లము. ఎందుకనంటే ఈ దేశం నాది అనేది ఎవరైతే ఫీల్ అవుతారో అప్పుడు ఇక్కడ భారతీయత నాది, ఇక్కడ హిందుత్వం నాది అని వీళ్ళు ఫీల్ అవుతారు. కానీ వీళ్ళ మతం ఏదైతే ఉందో ఇస్లామిక ఏం నేర్పుతుంది వీళ్ళంటే విగ్రహారాధకులను వ్యతిరేకించడం మొదలు పెడుతుంది. అందుకని ఏం చేస్తారంటే ఇక్కడ కాఫీ అని చెప్తున్నారు, ఉన్నటువంటి హిందువులను కాఫీలు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. వారి మత గ్రంథానికి వాళ్ళ మహమ్మద్ ప్రవక్త ఏదైతే చెప్పినాడో దాన్ని కట్టుబడి ఉంటారు తప్పించి ఏ దేశాలకు కట్టుబడి ఉండరు, వాళ్ళకు దేశభక్తి ఉండదండి. ఖచ్చితంగా మహర్షి గారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇరాన్ ఒక ముస్లిం దేశం, ఒక ఇస్లామిక్ దేశం అనుకుంటే కనుక ఇటు ఇస్లామిక్ గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ఇటు ఇజ్రాయెల్కి అమెరికాకి సపోర్ట్ చేస్తున్నాయి చాలా భిన్నంగా. ఇటు పాకిస్తాన్ కూడా ప్రస్తుతానికి ఇరాన్కి సపోర్ట్ చేయట్లేదు. మీరు అన్నట్టు 1970లో కావచ్చు 60లో యుద్ధాలు జరిగినప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన ఆ ఇస్లామిక్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతానికి ఇటు ఇరాన్ పట్టించుకోవట్లేదు. ఇటు జీసీసీ కావచ్చు, లేకపోతే ఇటు గల్ఫ్ కంట్రీస్కి సంబంధించిన కౌన్సిల్స్ గతంలో ఏవైతే కౌన్సిల్స్ అని ఏర్పాటయ్యాయో అవన్నీ కూడా ప్రస్తుతానికి ఇరాన్ని వదిలేశాయి. ఇస్లామిక్ దేశాలుగా మనం యునైటెడ్గా ఉండాలంటూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం గతంలో చేశాయి, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి దానికి వెన్నుపోటు పొడుస్తున్నాయి. ఇటు మహర్షి గారు చెప్పినట్టు పాలు తాగిన రొమ్మునే గుద్దేలాగా తన్నేలాగా అలాంటి పనులే చేస్తాయి ఇటు ఇస్లామిక్ దేశాలు కొన్ని అంటూ మొత్తానికి అయితే ఆయన కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మనతో పాటు మరొక కాలర్ ఇటు ఆర్కే రామకృష్ణ గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు. ఇటు రామకృష్ణ గారితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ గారు చెప్పండి, మరి కాసేపట్లో రైట్ మహర్షి గారు చెప్పండి. అండి ఇంకొక విషయం అంటే ఇక్కడ ఇస్లాం అనేటువంటి ఏదైతే మతానికి సంబంధించినటువంటి కట్టుబడి ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు సౌదీ కావచ్చు, అరేబియా కంట్రీస్ కావచ్చు, మిగతా కంట్రీస్ అన్ని ఎందుకు వాటికి దూరంగా వస్తున్నాయంటే ఇస్లాం అనేది ఒక అండి. ఆ మతానికి కట్టుబడి లేకపోతే ఖురాన్కు సంబంధించి కట్టుబడి ఉండాలి, మహమ్మద్ ప్రవక్తల వారు ఏదైతే చెప్పినారో దానికే కట్టుబడి ఉండాలి అని అనుకుంటే వీళ్ళు టెక్నాలజీకి దూరంగా ఉండాల్సి వస్తుంది, ఎంటర్టైన్మెంట్ దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉంటే ముస్లిం లేకపోతే సినిమాలు వస్తే ముస్లిం అందరికీ కూడా చెప్తున్నాం ఏంటంటే మీ ఇస్లాం యొక్క షరియా అమలు అయితే మీరు సినిమాలు చూడలేరు, మీరు పాటలు వినలేరు, మీరు ఎంటర్టైన్మెంట్ గా ఉండలేరు, మీకు నచ్చినట్టుగా బతకలేరు, మీకు నచ్చినట్టుగా బట్ట కట్టలేరు. సో ఇదంతా ఒక నియంత్రణలో అటవీ సమాజంలో
బతకాలి అనేటువంటి ఏదైతే ఉన్నదో అది ఖుమేని దీనికి సంబంధించిన షియా వర్గానికి సంబంధించినటువంటి ఈ యొక్క కుట్ర అండి. అందుకనే సున్నీలకు షియాలకు ఇప్పటికీ గొడవ నడుస్తూ ఉంటది. అది వారి వ్యక్తిగత విషయం అండి. కానీ